హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన యాప్లో పెట్టినటువంటి ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్కు మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. మీరు ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే త్వరగా పర్చేస్ చేసి ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే మన టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, అలాగే మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ మోడల్ పేపర్స్ కూడా పెడుతూ ఉన్నాము. ఇప్పటికే కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి, మేము పెట్టిన మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాము మీ పరీక్ష అయ్యే వరకు. కాబట్టి ఇంకా కోర్స్ ఎవరైనా తీసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని అందులో మీ మొబైల్ నెంబర్ మరియు పేరు ఇచ్చి లాగిన్ అయితే స్టోర్ సెక్షన్లో ఈ కోర్స్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి బై నౌపై క్లిక్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇప్పటివరకు మేము చేసినటువంటి అన్ని టెస్టులు మీకు కనిపిస్తాయి, అలాగే మేము పెట్టబోయే టెస్టులు కూడా మీకు అవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కోర్స్ కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, దానిపై క్లిక్ చేసి జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని తర్వాత కోర్స్ పర్చేజ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ లేకపోతే మాత్రం వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు. మరి ఈరోజు మనం చూసుకుంటే మన యొక్క యాప్లో చాలా టెస్ట్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ అయితే పెడుతున్నాం కదా, అందులో ఒక మోడల్ పేపర్లో ఉన్నటువంటి 25 క్వశ్చన్స్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మానవ శరీరంలో రక్తాన్ని ప్రసారం చేయడం కోసం ప్రధాన అవయవం ఏమిటి అని అడిగారు. వాట్ ఈస్ ద మెయిన్ ఆర్గాన్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్క్యులేటింగ్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ హృదయం ఇచ్చారు, ఆప్షన్ బి ఊపిరి ఇచ్చారు, అంటే లంగ్స్ ఊపిరితిత్తులు అన్నమాట. అలాగే ఆప్షన్ సి అవయవాలండి, ఆర్గాన్స్ అని ఇచ్చారు. ఆప్షన్ డి కాలుష్యం అని కూడా ఇవ్వడం జరిగింది, పొల్యూషన్ అనమాట. మరి మానవ శరీరంలో రక్తాన్ని ప్రసారం చేయడం కోసం ప్రధానమైనటువంటి అవయవం ఏమిటి అంటే హృదయం లేదా హార్ట్ అని పిలవడం జరుగుతుంది. సో హృదయం మానవ శరీరంలో రక్తాన్ని ప్రసారం చేయడానికి ప్రధానమైనటువంటి అవయవంగా పనిచేస్తుంది. ద హార్ట్ ఈజ్ మెయిన్ ఆర్గాన్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్క్యులేటింగ్ బ్లడ్ ఇన్ ద బాడీ. తర్వాత ప్రశ్న చూడండి, శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఏవి పెరుగుతాయి అని అడిగారు. వాట్ ఇంక్రీజెస్ డ్యూ టు బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ? ఆప్షన్ ఏ శక్తి, ఆప్షన్ బి మానసిక స్థితి, ఆప్షన్ సి ఆహారం, ఆప్షన్ డి ఏంటండి సీజనల్ ఫ్లూ అని ఇవ్వడం జరిగింది. మరి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల శరీరానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ మరియు పోషకాలు సరఫరా చేయబడతాయి. తద్వారా ఏం జరుగుతుంది? శక్తి పెరుగుతుంది. ఓకేనా? బ్లడ్ సర్క్యులేషన్ డెలివర్స్ నెససరీ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ టు ది బాడీ విచ్ ఇంక్రీజెస్ ఎనర్జీ అని మనం చెప్పుకోవచ్చు. మన యొక్క యాప్లో ఇలాంటి పీడిఎఫ్లు కూడా మేము పెడుతున్నాం, వాటిని కూడా మీరు చదువుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. కోర్స్ తీసుకున్న వారు పీడిఎఫ్లు కూడా చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎన్నవ ప్రశ్న? 3వ ప్రశ్న. ప్రధానంగా శరీరంలో ఆక్సిజన్ను తరలించేవి ఏది? వాట్ ప్రైమరీలీ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ? ఆప్షన్ ఏ శ్వాసనాళాలు, వీటిని రెస్పిరేటరీ ప్యాసేజెస్ అని పిలుస్తారు. ఆప్షన్ బి రక్త కణాలు, బ్లడ్ సెల్స్, ఆప్షన్ సి నరాలు లేదా నెర్వ్స్, ఆప్షన్ డి కిడ్నీస్ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా శరీరంలో ఆక్సిజన్ని తరలించేది ఏంటంటే బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. రక్త కణాలు, రక్త కణాలు ప్రధానంగా ఎలాంటి రక్త కణాలండి? ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఇవేం చేస్తాయి? శరీరంలోని అన్ని భాగాలకు కూడా ఆక్సిజన్ను ప్రసారం చేస్తాయండి. బ్లడ్ సెల్స్ ప్రైమరీలీ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ ఆక్సిజన్ త్రూ అవుట్ ద బాడీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ప్లేట్లెట్స్ దేనిని ఉత్పత్తి చేస్తాయి? వాట్ డూ ప్లేట్లెట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్? ఆప్షన్ ఏ రక్తము అంటే బ్లడ్, ఆప్షన్ బి గడ్డలు క్లాట్స్, ఆప్షన్ సి ఎయిర్, ఆప్షన్ డి ఏంటండి ఆక్సిజన్. మరి మానవ శరీరంలో ప్లేట్లెట్స్ దేనిని ఉత్పత్తి చేస్తాయి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే రక్తస్రావాన్ని ఆపడానికి మరియు అధికంగా కాకుండా నిరోధించడానికి ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్లేట్లెట్స్
ప్రొడ్యూస్ బ్లడ్ క్లాట్స్ టు స్టాప్ బ్లీడింగ్ అండ్ ప్రివెంట్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. తర్వాత ప్రశ్న, శరీరంలోని ఏ భాగాలు ఎడెమా ద్వారా ప్రభావితం అవుతాయి? విచ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ ఎఫెక్టెడ్ బై ఎడిమా అని ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి? హృదయం, కిడ్నీలు, కాళ్ళు, అలాగే లివర్ అని కూడా ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లెగ్స్ లేదా కాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శరీరంలో ఎడెమా సాధారణంగా కాళ్ళు, పాదాలు మరియు చీలమండలను ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్రవం అనేది పేరుకుపోతుంది అనమాట. ఓకేనా. ఎడెమే typically affects the legs, feet and ankles where fluid accumulates. ఓకే. నెక్స్ట్, హృదయ స్పందనలను సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ రిలేటెడ్ టు హార్ట్ బీట్స్ అని ఇచ్చారు. వ్యాయామం చేయడం అని ఒక ఆప్షన్ ఇస్తే, మరొకటి అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం అని మరొక ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం, ధూమపానం చేయడం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? హృదయ స్పందనలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఆప్షన్ ఏ వ్యాయామం చేయడం అనేది అవుతుంది. సో గుండె సంబంధిత సమస్యలు నివారించాలంటే క్రమం తప్పకుండా మనం వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. తర్వాత ప్రశ్న చూడండి, ముఖ్యమైన జీర్ణక్రియ ఏది? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఒకటి శ్వాస, బ్రీతింగ్. ఆప్షన్ బి ఆహారం, ఫుడ్. ఆప్షన్ సి విశ్రాంతి, రెస్ట్. అండ్ ఆప్షన్ డి మూమెంట్ లేదా చలనము అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అండి, శ్వాస లేదా బ్రీతింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే శ్వాస తీసుకోవడం అనేది జీవక్రియలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది జీవన ప్రమాణం లేదా జీవన ప్రాణాన్ని లేదా జీవుల ప్రాణాన్ని నిలుపుతుందన్నమాట. బ్రీతింగ్ ఈజ్ ద మోస్ట్ వైటల్ లైఫ్ ప్రాసెస్ దట్ కీప్స్ ఆర్గనిజమ్స్ అలైవ్. ఓకే. నెక్స్ట్, వృద్ధాప్యంలో శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అని అడుగుతున్నారు. ఒకటి శక్తి స్థాయి పెరుగుతుంది అంటున్నారు. అలాగే శరీర కదలికలు మందగిస్తాయి అంటున్నారు. బరువు తగ్గిపోతారు అంటున్నారు. మానసిక స్థితి మెరుగుపడుతుంది అని కూడా అంటూ ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? శరీర కదలికలు మందగిస్తాయండి. వృద్ధాప్యం సమయంలో మనలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయంటే ఖచ్చితంగా శరీర కదలికలు మందగిస్తాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇన్ ఓల్డ్ ఏజ్ బాడీ మూమెంట్స్, ఎనర్జీ లెవెల్స్ అండ్ ఫిజికల్ ఫంక్షన్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి అని ఇచ్చారు. నెక్స్ట్, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కనెక్షన్ని అన్వేషించడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? వాట్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ టు ఎక్స్ప్లోర్ ద ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కనెక్షన్? ఆప్షన్ ఏ పల్స్ ఆక్సిమెట్రీ. ఆప్షన్ బి ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఆప్షన్ సి నరాల పరీక్ష. ఆప్షన్ డి రక్త పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి, పల్స్ ఆక్సిమెట్రీ అని పిలుస్తాం. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కనెక్షన్ని అన్వేషించడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి అంటే పల్స్ ఆక్సిమెట్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, శరీరంలో వాపు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ దేర్ ఇస్ ఏ స్వెల్లింగ్ ఇన్ ద బాడీ? ఆప్షన్స్ అయితే చూడండి, దుర్గంధం ఏర్పడుతుంది, ఓడర్ డెవలప్స్. ఆప్షన్ బి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆప్షన్ సి ద్రవాలు పేరుకుపోతాయి. అలాగే ఆప్షన్ డి చర్మము మెరుస్తుంది అని ఇచ్చారు. మరి ఏం జరుగుతుందండి? ద్రవాలు పేరుకుపోతాయి, ఫ్లూయిడ్స్ అనేవి అక్యుములేట్ అవుతాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో శరీరంలో వాపు ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రభావిత ప్రాంతంలో ఉండేటువంటి ద్రవాలన్నీ కూడా పేరుకుపోవడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తం తీసుకోవడానికి ఏ అవయవం ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. ఏంటండి? విచ్ ఆర్గన్ ఈజ్ యూజ్డ్ ఫర్ పంపింగ్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? హృదయము, ఊపిరి, అలాగే
మైకోకార్డియం మెథడు. ఊపిరి అంటే ఇక్కడ ఊపిరితిత్తులు, లంగ్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హార్ట్గా మనం చెప్పుకోవచ్చు. హృదయం రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు కూడా పంపించడానికి ప్రధానమైనటువంటి అవయవం. సో ద హార్ట్ ఈజ్ ప్రైమరీ ఆర్గాన్ దట్ పంప్స్ బ్లడ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. మానవ శరీరంలో రక్తం తీసుకురావడానికి ఏ అవయవం ఉపయోగపడుతుంది? తీసుకోవడానికి కాదు, తీసుకురావడానికి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, శరీరంలో ఆక్సిజన్ ప్రధాన క్యారియర్ ఏమిటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ క్యారియర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ? ఆప్షన్ ఏ రెడ్ బ్లడ్ సెల్స్, ఆప్షన్ బి హృదయము, ఆప్షన్ సి ఊపిరి, అండ్ ఆప్షన్ డి నరాలు లేదా నెర్వ్స్ అని పిలుస్తాము. మరి శరీరంలో ఆక్సిజన్ ప్రధాన క్యారియర్ ఏమిటి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీలు అని పిలుస్తారు. సో రెడ్ బ్లడ్ సెల్స్ శరీరంలో ఆక్సిజన్ని తరలించే ప్రధాన కణాలుగా మనం చెప్పుకుంటాం. ఇందాకే ఇలాంటి బిట్ కూడా వచ్చింది. అప్పుడు ఏ కణాలు అని అడిగారు, ఇప్పుడు మనకి ప్రధాన క్యారియర్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా? తర్వాత శరీరంలో నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటి అంటున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ ఇన్ ద బాడీ? ఆప్షన్ ఏ ఆహార శ్వాసన, ఆప్షన్ బి మెమొరీ ఫంక్షన్, ఆప్షన్ సి ప్రేరణలను ప్రసారం చేయడం, ఆప్షన్ డి పునరుత్పత్తి అంటే రీప్రొడక్షన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ప్రేరణలను ప్రసారం చేయడం అనేది నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన విధిగా మనం చెప్పుకుంటాం. ద నర్వస్ సిస్టమ్ ట్రాన్స్మిట్స్ ఇంపల్సెస్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఫర్ కోఆర్డినేషన్ అండ్ ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎన్నవ ప్రశ్న? 14వ ప్రశ్న. ఆరోగ్యాన్ని కాపాడేందుకు శరీరంలో ప్రధాన అవయవాలు ఏమిటి? వాట్ ఆర్ ద మెయిన్ ఆర్గాన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ హెల్త్ ఇన్ ద బాడీ? ఆప్షన్ ఏ శ్వాసనాళాలు, ఆప్షన్ బి రోగ నిరోధక వ్యవస్థ, ఆప్షన్ సి హృదయము, ఆప్షన్ డి ఏంటండి జీర్ణ వ్యవస్థ. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే రోగ నిరోధక వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం ఆరోగ్యాన్ని కాపాడేందుకు శరీరంలో ఉన్నటువంటి ప్రధాన అవయవంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనినే ఇమ్యూన్ సిస్టమ్ అని పిలుస్తాము. సో రోగ నిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది? శరీరాన్ని వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి పనిచేయడం జరుగుతుంది. తరువాత జీర్ణక్రియలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? వాట్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ ఇన్ డైజెషన్? ఆప్షన్ ఏ మూత్రపిండాలు, ఆప్షన్ బి కడుపు, ఆప్షన్ సి హృదయము, ఆప్షన్ డి ఊపిరి అండి. ఊపిరి అంటే లంగ్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కడుపు, స్టమక్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆహారం విచ్ఛిన్నం చేయడానికి మరియు శరీరంలోకి పోషకాలను గ్రహించడానికి ఈ కడుపు లేదా స్టమక్ అనేది ప్రధానమైనటువంటి అవయవంగా మనం చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది? ద స్టమక్ ఈజ్ ద మెయిన్ ఆర్గాన్ ఫర్ బ్రేకింగ్ డౌన్ ఫుడ్, అంటే ఫుడ్ని ఇది విచ్ఛిన్నం చేస్తుంది, అండ్ అబ్జార్బింగ్ న్యూట్రియంట్స్, అందులో ఉండేటువంటి పోషకాలను శోషిస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఏంటి ఆన్సర్ అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టమక్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఇది ఎన్నవ ప్రశ్న? 16వ ప్రశ్న. ప్రాణవాయువు, దీనినే మనం ఏమని పిలుస్తాం? ఆక్సిజన్ అని పిలుస్తాం. దానికే మరి మనం తెలుగులో ప్రాణవాయువు కూడా అని పిలుస్తాం. ఎందుకంటే మన ప్రాణానికి ఈ ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్ కనుక. మరి ప్రాణవాయువు లోపం వల్ల ఏ అవయవం ప్రభావితం అవుతుంది అని అడుగుతున్నారు. విచ్ ఆర్గన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఆక్సిజన్ డిఫిషియన్సీ అని అంటున్నారు. ఆప్షన్స్ చూడండి. ఊపిరితిత్తులు ఇచ్చారు, మెదడు ఇచ్చారు, కిడ్నీలు ఇచ్చారు, గుండె కూడా ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? మెదడు, బ్రెయిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రాణవాయువు లోపం వల్ల ఏ అవయవం ప్రభావితం అవుతుందంటే మెదడండి. సో ఆక్సిజన్ లోపల లేదా ఆక్సిజన్ లోపం వలన మెదడును దాని సరైనటువంటి పనితీరుకు అవసరమైనటువంటి ఆక్సిజన్ సరఫరాను పరిమితం చేయడం ద్వారా ప్రభావితం చేస్తుంది. సో ఆక్సిజన్ లోపం వల్ల మన యొక్క మెదడు అనేది పనితీరుపై ప్రభావం పడుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, మానవ శరీరంలో ఎముకల యొక్క ప్రధాన కార్యం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బోన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్ ఏ ఆహారం శోషణ, ఆప్షన్ బి శక్తి ఉత్పత్తి, అలాగే ఆప్షన్ సి శరీరానికి మద్దతు ఇవ్వడం అంటే బాడీకి సపోర్ట్ ఇవ్వడం,
మూత్రం ఉత్పత్తి అని కూడా ఇచ్చారు. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అండి. అంటే ఎముకలు శరీరానికి ఏం చేస్తాయి, మద్దతునిస్తాయి మరియు అంతర్గత అవయవాలను రక్షిస్తాయి. ఓకేనా. బోన్స్ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ది బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్. నెక్స్ట్, రక్తంలోని హిమోగ్లోబిన్ ప్రధానంగా దేనిని రవాణా చేస్తుంది? వాట్ డస్ హిమోగ్లోబిన్ ఇన్ ద బాడీ ఇన్ ద బ్లడ్ ప్రైమరీలీ ట్రాన్స్పోర్ట్? ఆప్షన్స్ చూడండి, గ్లూకోజ్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ న్యూట్రియంట్స్ అని కూడా ఇచ్చారు. మరి రక్తంలోని హిమోగ్లోబిన్ ప్రధానంగా దేనిని రవాణా చేస్తుందండి? ఈజీ క్వశ్చన్, ఆక్సిజన్ అండి. సో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు తీసుకురావడానికి లేదా తీసుకొని వెళ్ళడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పుకుంటాం. హిమోగ్లోబిన్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్ త్రూ ద బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ మరియు పరిశుభ్రత నిర్వహణలో ప్రధాన అభ్యాసం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ప్రాక్టీస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ అండ్ హైజీన్ మేనేజ్మెంట్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి, శరీర వ్యాయామం, దీనినే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాం. అలాగే శుభ్రత మరియు పరిశుభ్రత, క్లీన్నెస్ అండ్ శానిటేషన్. అలాగే మంచి ఆహారం, హెల్తీ ఫుడ్, మంచి నీళ్ళు అంటే క్లీన్ వాటర్. మరి క్వశ్చన్ ఏంటి? పర్యావరణ మరియు పరిశుభ్రత నిర్వహణలో ప్రధానమైనటువంటి అభ్యాసం ఏమిటి అంటున్నారు. అంటే ఏంటి? శుభ్రత మరియు పరిశుభ్రత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. శుభ్రత పరిశుభ్రత వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, అంతేకాకుండా వ్యాధుల నష్టం తగ్గించడానికి కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తపోటును పర్యవేక్షించడానికి ముఖ్యమైన సాధనం ఏమిటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద కీ టూల్ ఫర్ మానిటరింగ్ బ్లడ్ ప్రెషర్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్స్ అయితే చూడండి, పల్స్ ఆక్సిమీటర్, స్టెథోస్కోప్, స్పెక్ట్రోమీటర్, హార్ట్ రేటర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి, స్పెక్ట్రోమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో స్పెక్ట్రోమీటర్ రక్తపోటును కొలవడానికి ఉపయోగించే ఒక సాధనం అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బాడీ ఇంక్రీజ్? ఆప్షన్స్లో శక్తి స్థాయిలు పెరుగుతాయి అంటున్నారు, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటున్నారు, అదనపు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది అంటున్నారు, ఆహారం జీర్ణం అవుతుంది అని కూడా ఇచ్చారు. మరి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే ఏం జరుగుతుందంటే అదనపు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. ఎక్సెస్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్ అన్నమాట. సో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు శరీరం దాన్ని ఏం చేస్తుందండి? మూత్రం ద్వారా విడుదల చేయడం చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత ఎంత? అంటే మానవుడి యొక్క శరీర ఉష్ణోగ్రత జ్వరం ఉండేటప్పుడు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారండి? శరీర ఉష్ణోగ్రత అడుగుతున్నారు. చూద్దాం, వాట్ ఈస్ ద బాడీ టెంపరేచర్ డ్యూరింగ్ ఫీవర్? ఇక్కడ మనం చూసుకుంటే 97 డిగ్రీస్ ఫారెన్హీట్, అలాగే 98 డిగ్రీస్ ఫారెన్హీట్. అదేవిధంగా మనం చూసుకుంటే 101 డిగ్రీస్ ఫారెన్హీట్ అండ్ 103 డిగ్రీస్ ఫారెన్హీట్ కూడా ఇచ్చారు. వాటిని మనం సెంటీగ్రేడ్లో కూడా కన్వర్ట్ చేసి బ్రాకెట్లో ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి అండి. అంటే 101 డిగ్రీస్ ఫారెన్హీట్ లేదా 38.3 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అని పిలుస్తాం. సో జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, చర్మానికి మంచి ఆహారం ఏమిటి? వాట్ ఈస్ గుడ్ డైట్ ఫర్ ది స్కిన్ అనమాట. ఆప్షన్స్ చూడండి, జంక్ ఫుడ్ ఇచ్చారు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అంటున్నారు, జీర్ణ ద్రవాలు అంటున్నారు, పాలు మరియు ధాన్యాలు అని కూడా అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ మాత్రం విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం. సో విటమిన్ సి రిచ్ ఫుడ్ ఏం చేస్తుంది? శరీరంలో ఉండేటువంటి ఈ చర్మాన్ని, అంటే మన శరీర చర్మాన్ని మంచి ఆహారం అనమాట. అంటే అది మంచిగా ఉండాలంటే విటమిన్ సి అనేది మంచిగా తీసుకోవాలి. సో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం చర్మానికి పోషణిస్తుంది మరియు రక్షణని కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎవరికి ప్రతి 3 గంటలకు రక్త పరీక్షలు నిర్వహించాలని చెప్పవచ్చు? ఆప్షన్ ఏ మధుమేహం, అంటే మధుమేహం ఉన్నవారికి. ఆప్షన్ బి హైపోటెన్షన్, అంటే హైపోటెన్షన్ ఉన్నవారికి. ఆప్షన్ సి రక్తం కార్బన్ డైఆక్సైడ్ పరీక్షకు, అలాగే ఉబ్బసం అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి?
మధుమేహం లేదా డయాబెటీస్ ఉన్నవారికి ప్రతి 3 గంటలకి కూడా రక్త పరీక్షలు నిర్వహించాలని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మధుమేహం ఉన్న రోగుల రక్త శోధనలు అనేవి తరచుగా చేయాలి. ముఖ్యంగా గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించుకోవడానికి ఈ యొక్క టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనా? తర్వాత ప్రశ్న, శరీరంలో అనారోగ్యాన్ని తగ్గించడానికి హైజీన్ పాటించడం ఎంత ముఖ్యమైనది? హౌ ఇంపార్టెంట్ ఈజ్ టు మెయింటైన్ హైజీన్ టు రిడ్యూస్ ఇల్నెస్ ఇన్ ది బాడీ? ఆప్షన్ ఏ చాలా ముఖ్యమైనది అంటే చాలా అవసరమంట, కొంత ముఖ్యమైనది కొంతే అవసరమంట, తక్కువ ముఖ్యమైనది అవసరమే లేదంట అని కూడా మరొక ఆప్షన్ ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ చాలా ముఖ్యమైనది. అంటే శరీరంలో అనారోగ్యాన్ని తగ్గించాలంటే హైజీన్ పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? దీనివల్ల ఏం జరుగుతుంది? వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. హైజీన్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ హెల్త్ అండ్ ప్రివెంటింగ్ డిసీజెస్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం ఎన్ని క్వశ్చన్స్ చూసామంటే 25 క్వశ్చన్స్ అయితే చూసాం విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని MCQస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు మీరు టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్ ది బెస్ట్.